హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అమ్మ న్యూస్. కందుకూరు పట్టణంలోని స్థానిక పామూరు రోడ్ నందు వైఎస్ఈపీ కార్యాలయంలో ఈరోజు ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా పొగాకు పంటకు గిట్టుబాటు ధర కల్పించాలని కోరుతూ ఇటీవలే శాంతియుతంగా ఆందోళన చేపట్టిన రైతు ప్రతినిధులపై ప్రభుత్వం అక్రమంగా కేసులు పెట్టడమే కాకుండా స్థానిక ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు రైతులకు మదమెక్కిందని నిన్న ప్రెస్ మీట్లో రైతులపై అనుచిత వ్యాఖ్యలు చేయడం సరికాదని వైకాపా నేతలు తీవ్రంగా ఖండించారు. న్యాయమైన డిమాండ్ల కోసం పోరాడే అన్నదాతల గొంతు నొక్కడం దుర్మార్గమని వారు మండిపడ్డారు. రైతులపై పెట్టిన అక్రమ కేసులను ప్రభుత్వం తక్షణమే ఉపసంహరించుకోవాలని, దళారుల దోపిడీని అరికట్టి పొగాకు రైతులకు మద్దతు ధర కల్పించాలని వారు డిమాండ్ చేశారు. లేని పక్షంలో రైతుల పక్షాన పెద్ద ఎత్తున పోరాటాలు చేస్తామని ఈ సందర్భంగా వారు హెచ్చరించారు. సార్ దానికి ఏఎస్ గారు ఏమన్నాడు, సరే టాప్ దానికి లేదు సార్, సరే 50 వేలు కొన్నా 20 వేలు కొన్నా 8 వేలు కొన్నా బోర్డు మాత్రం స్టార్ట్ అయిన తర్వాత ఆపడానికి లేదు సార్ అని చెప్పి ఆయన ఏదో సజెషన్ ఇస్తున్నాడు. మరి ఇంతలోనే పని కట్టుకొని వచ్చి దాని ఏదో అంటే రైతులంటే అంతా వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు పొగాకేసింది, మిగిలిన ఏ పార్టీ వాళ్ళు వేయలేదా? వైసీపీ టీడీపీ వాళ్ళు వేయలేదా? సిపిఎం వాళ్ళు వేయలేదా? సిపిఐ వాళ్ళు వేయలేదా? బీజేపీ వాళ్ళు వేయలేదా? అంటే మేమేమన్నా అక్కడికి మా వైఎస్ఆర్ కండవలు కప్పుకొని పోయాం, మేము రైతు నాయకులు కండవలు వేసుకొని పోయాం, సంఘీభావం తెలిపాము. అది తప్ప దానికి పని కట్టుకొని వచ్చి రైతులు అలాంటి వాళ్ళు ఇలాంటి వాళ్ళు రైతులకు మదం ఎక్కింది. రైతులకు మదం ఎక్కటి ఏంటి అసలు? ఎలా ఎక్కుద్ది? మేము ఏం చేసాం అక్కడ? మేము ఏం దౌర్జన్యం చేసాం? మేము ఎవరైనా ఏదైనా అన్నామా? శాంతియుతంగా మేము మాట్లాడుతున్నాం. దాని కాబట్టి మీరు దాన్ని ఇంకొక రకంగా వక్రీకరించి మాట్లాడటం అనేది అది కరెక్టా? మరి మా పరిస్థితి ఏంటి? మేము ఇవాళ 70-80 లక్షలు ఖర్చులు పెట్టున్నాం, ఈ రోజుకి మేము ఒక 2-3 లక్షలు కూడా అమ్మలేదు. మా పరిస్థితి ఏంటి? మరి ఎవరు? మేము దానికి గవర్నమెంట్ మేము జవాబుదారితనం అడుగుతున్నాం. సార్ మమ్మల్ని గట్టేయండి సార్ అని అడుగుతున్నాం. దాంట్లో తప్పేముంది? దానికి ఏదేదో చేసి రైతులకు మదం ఎక్కింది, వాళ్ళకు మదం ఎక్కింది, ఇది వీళ్ళకి మదం ఎక్కింది. మదం ఎవరికి ఎక్కలేదు, మదం ఎక్కాల్సిన అవసరం కూడా లేదు. దీన్ని శాంతంగా చేసుకుందాం. సరే ఇదే పరిస్థితుల్లో కనుక ఉంటే మాత్రం ఇప్పుడు ఇంతకుముందు ఎక్కడ తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, గుంటూరు జిల్లాలో పత్తి రైతులు ఆత్మహత్యంటున్నారు. ఇప్పుడు పొగాకు రైతులు ఆత్మహత్యలు కూడా స్టార్ట్ అవుతాయి. తప్పదే కాదు. ఇదే పరిస్థితి అయినప్పుడు ఇప్పుడు ఆ పొగాకు ఇళ్లలో పొగాకు ఏమో కలర్ మారిపోతుంది, వాళ్ళు కలర్ కావాలంటున్నారు, రేపు ఆ కలర్ ఇంకో కలర్కి మారిపోద్ది, మాకు అల్లా కలర్ కావాలంటారు. అది ఎక్కడ తీసుకురావాలి? కాబట్టి పెద్ద మనసుతో దయించి ఇది ఎవరికి మదవెక్కలేదు, ఏమి లేదు. రైతు పక్షాన మేము ఒక రైతుగా మేము అడిగాము, దానికి ఆయన సమాధానం చెప్పాడు. దాన్ని మీరు వక్రీకరించడము, మా రైతుల మీద కేసులు పెట్టడము ఇవన్నీ కరెక్ట్ కాదు. ఈ ఊరికి ఆ ఊరు ఎంత ఉంటుందో ఆ ఊరికి ఈ ఊరు అంతే దూరం ఉంటుంది. దయచేసి ఏదో ఉంటే దాన్ని కూర్చొని మాట్లాడుకోవాలి, కానీ ఈ విధంగా కేసులు పెట్టుకోవటం కరెక్ట్ కాదు. గత 20వ తేదీన పార్టీ పిలుపు మేరకు పొగాకు రైతులకి గిట్టుబాటు ధర కోసం మా పార్టీ ఇన్ఛార్జ్ బుర్రా మున్సిపల్ గారి ఆధ్వర్యంలో నియోజకవర్గంలోని రైతులందరూ కలిసి గిట్టుబాటు ధర కల్పించాలని అడిగేదానికోసంగా పొగాకు బోర్డు దగ్గరికి 8 గంటలకు వెళ్ళడం జరిగింది. వీళ్ళు ఏమనుకున్నారంటే ప్రతి రోజు 9 గంటలకు స్టార్ట్ అయింది కదా, ఇక వేలం టైంలో పాల్గొని రైతులకు మద్దతుగా ఉంది, ఏదైనా కొంచెం రేటు డిమాండ్ చేద్దామని ఉద్దేశంతో ఇన్ఛార్జి గారు రైతులకు కలిసి వెళ్ళడం. అయితే ఆ రోజు 8 గంటలకే క్లోజ్ చేసేసి లోపల శుభ్రంగా చిమ్మటం కూడా పూర్తయిపోయింది. దాన్ని ఇన్ఛార్జి గారు సూపరింటెండెంట్ గారిని అడిగారు. నిన్న కూడా 12 గంటల దాకా బోర్డు నడిపారు కదా సార్, ఈరోజు 8 గంటలకే ఎందుకు మీరు క్లోజ్ చేయాల్సి వచ్చింది అన్నట్టుగా ఆయనతోటి కొంచెం నిలదీసే తత్వంగా ఈయన మాట్లాడుతున్న సందర్భంలో తెలుగుదేశం పార్టీ ముందుగానే కుట్ర చేసి ఈ కార్యక్రమం ఏదో ఒకటి డైవర్ట్ చేద్దామనే ఉద్దేశంతో ఈ తానికొండ రమణయ్య అనే టీడీపీ నాయకుడు ఆయనకి పార్టీలో సభ్యత్వం ఉంది, ఆయన కుటుంబంలో 4 వ్యక్తులు కూడా సభ్యత్వం ఉంది. ఈయన తెలుగుదేశం నాయకుడు నాగేశ్వరరావు గారు అనుసరణ అనడానికి ముఖ్యమైన ప్రూఫ్లు కూడా నా దగ్గర ఉన్నాయి. ఈయన ఎటు వచ్చినా తెలుగుదేశం పార్టీ కండవే భుజాన్ని వేసుకుని బయట తిరుగుతూ ఉంటాడు. ఈయన ద్వారా రైతులను రెచ్చగొట్టి కార్యక్రమాన్ని వచ్చిన ఉద్దేశాన్ని డైవర్ట్ చేద్దాం ఉద్దేశంతో మేము ఫస్ట్ అయితే ఎమ్మెల్యే గారికి తెలియదు అనుకున్నాం.
కానీ నిన్న ఎమ్మెల్యే గారు రైతులకి కొవ్వెక్కింది మదవెక్కిందని మాట్లాడిన తర్వాత ఎమ్మెల్యే గారే ఉద్దేశపూర్వకంగానే తన అనుచరుడైన రమణయ్య గారిని రైతు ముసుగులో పంపించి అక్కడ గలబా చేయడానికి కుట్ర చేశాడు. ఇక్కడ దాదాపు 200 మంది దాకా వైసీపీ కార్యకర్తలు రైతులైతేమి వాళ్ళకి అండగా కొద్దిమంది వైసీపీ కార్యకర్తలు ఆ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. అక్కడ ఈ రమణయ్య ఏదో ఒక రకంగా గొడవ చేయాలని ఉద్దేశంతో ఇన్ఛార్జి గారితో ఉద్దేశపూర్వకంగా మీరు నా అనుమతి తీసుకొని రావాలి లోపలికి, ముందుగా నాకు తెలియపరిస్తే నేను బోర్డు నడిపిస్తాను, నేను 9 ఏళ్ల దాకా ఆపేవాడిని అని రెచ్చగొట్టే మాటలు మాట్లాడటం జరిగింది. దాంట్లో భాగంగా ఇన్ఛార్జి గారు అసలు నువ్వెవరు అండి, నీకేం సంబంధం, మేము మాట్లాడుతుంది సూపరింటెండెంట్ గారితో మేము మాట్లాడుతున్నాము, నీకేం సంబంధం అని అతన్ని నిలదీసే విధానంగా మాట్లాడాడు తప్ప అతను ఎవరు చింతాకంత అసభ్య పదజాలం మాట్లాడటం కానీ అతన్ని ఏదన్నా ఉద్దేశపూర్వకంగా రెచ్చగొట్టడం కానీ జరగలాడ. వీడియోలు చూసినా కూడా మీ అందరికీ అర్థమైంది. అక్కడ కార్యక్రమం పూర్తయిందో లేదో టీడీపీ పార్టీ సోషల్ మీడియాలో గొడ్డల పార్టీ అరాచకం చేయడానికి వచ్చిందని పోస్టులు పెట్టడం ఇంతలో చూడటం జరిగింది. నిజంగా అది గొడ్డల పార్టీ అయితే ఆ రమణయ్య గారికి ఎన్ని గాయాలని కనీసం ఒక గీతన తీసుకుందా? నిజంగా గొడ్డల పార్టీ ఆడికి పోయి ఉంటే వీళ్ళందరూ గొడ్డలు తీసుకొని పోయి ఉంటే ఆయనకి ఏమైనా గీతలు ఉండాలి కదా. ఆ విధంగా సబ్జెక్ట్ని డైవర్ట్ చేసేదానికి, రైతుల్ని మభ్యపెట్టేదానికి దాన్ని కూడా పార్టీలు రంగుబులిమి సబ్జెక్ట్ డైవర్ట్ చేయడానికి కుట్ర చేస్తున్నాడు తప్పితే ఇది వేరే ఉద్దేశం కాదు. ఇప్పుడు వాళ్ళకి ఏదన్నా నిన్న చేసిన మా కార్యక్రమం తప్పు అనిపిస్తే ఆ తెలుగుదేశం పార్టీ రైతులు 10 మందిని కూర్చోబెట్టి మాకు 18 ఏళ్ళే చాలు, 18 ఏళ్ళైనా కూడా మాకు టీడీపీ గవర్నమెంట్లో మంచి ఆదాయం వస్తుంది, జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్లో 35,000 36,000 ఇచ్చినా కూడా మాకు బాగలేదని ఒక ప్రెస్ మీట్ ఇప్పిస్తే చూసే వాళ్ళకి అందంగా ఉంటుంది. అది వదిలిపెట్టేసి ఇదేదో ఒక రకంగా భయభ్రాంతులు చేస్తే అలా రాబోయే రోజుల్లో రైతులు ముందుకు రాకుండా చెప్పిన కుట్రతోటి రైతుల మీద కేసు పెడితే వేరే రకంగా ఉంటుందని రైతులకి అండగా పోయిన గంగిరెడ్డి బిల్లా రమణయ్య ఆయన ఏమన్నా తిట్లో ఉంటాడు. సరే ఇన్ఛార్జ్ పోయినప్పుడు ఆటోమేటిక్గా ఎమ్మెల్యే పోయినా కూడా అన్ని కులాల వాళ్ళు వస్తారు, అన్ని మతాల వాళ్ళు వస్తారు. ఏదైనా ఊరికి పోతే ఆ ఊరిలో ఉండరు, 10 మంది ఆయన అనగాల అన్ని ఊళ్ళో పోతారు. ఒక ఇన్ఛార్జ్ పోయినప్పుడు 4 ఊర్లోళ్ళు 4 గ్రామాలలో పోతారు. సరే ఆయన అమ్మిడి పోయిన వాళ్ళలో భాగంగా ఆ కేసు కూడా తెలివిగా పెట్టించారు. రైతులు పెడితే చెడ్డ పేరు వస్తున్న ఉద్దేశంతో రైతులకు అండగా పోయిన వాళ్ళకి గంగిరెడ్డి, రఫీ, పిల్లా రమణయ్య, నగల నారయ్య దాంట్లో కూడా కుట్ర ఉంది. ఆ పెట్టిన కేసులో కూడా 2 బీసీలు పెట్టారు, ఒక ఎస్సీని పెట్టారు, ఒక ఓసీని పెట్టారు. అంటే దాంట్లో అర్థమవుతుంది ఎవరైతే వైసీపీకి అనుకూలంగా ఉన్నారో, ఏ వర్గాలైతే వైసీపీకి అండగా ఉన్నాయో వాళ్ళని భయపెడితే రాబోయే రోజుల్లో ఈ కార్యక్రమంలో వీళ్ళు పాల్గొనరేమో అని భయపెట్టడానికి తప్పితే ఈ కేసును చూస్తే అర్థమవుతుంది. దానికి నిదర్శనం పోలీసు వాళ్ళ సాక్ష్యం. ఒక వ్యక్తి వచ్చి అరాచకం చేసి హల్చల్ చేసి ఇన్ఛార్జి మీద తిరగమల్లి అతను రెచ్చగొట్టేటట్టు మాట్లాడితే పోలీసు వాళ్ళు అతను రిక్వెస్ట్ చేసి బదిలాడి పక్కకు లాక్కెళ్ళారు. వాళ్ళే సాక్ష్యం దానికి. ఆ తర్వాత వాళ్ళు ఎవరు మెప్పు పొందడానికో ఎవరి చేత ఇప్పుడు ఆ కేసు పెట్టి రమణయ్యని కూడా మా వాళ్ళు ఫోన్లు చేసి మాట్లాడారు. నేనే సాక్ష్యం. నాకు అసలు తెలియదయ్యా, నేను పోయాను నెల్లూరులో వేరే పనులు చూసుకుంటాక నేనున్నాను, ఆ కేసు సంగతి నాకు తెలియదు అతను అంటున్నాడు. స్టేషన్లో అడిగితేమో ఆయన పెట్టాడని అని చెప్తున్నాడు. ఎమ్మెల్యే గారేమో రైతులకి మదం ఎక్కింది అంటున్నాడు. వైసీపీ రైతులకే మదం ఎక్కిందా అంటే మదం ఎక్కాలని కారణం ఏదైనా ఉండాలి. 20,000 ఇవ్వాల్సిన రేట్ని 60,000 ఇస్తే ఆదాయం ఎక్కువే మదం ఎక్కాలి. 36,000 మీద చెక్కుని 20,000 కొంట చెక్కు 15,000 లాస్ చూసుకున్న వాళ్ళకి మదం ఎక్కింది ఎక్కడన్నా. మరి ఆయన ఏ ఉద్దేశంతో అన్నాడో కొంచెం ఆత్మవిమర్శ చేసుకోవాలి. రైతులని వ్యవహారాన్ని రాజకీయాలకి పొలవకుండా రైతులుగా చూడాలి. ఆ తెలుగుదేశం పార్టీ రైతులు కూడా ఆలోచన చేసుకొని ఇలాంటి తప్పుని ఖండించాల్సిందిగా మేము కోరుతా ఉన్నాము. పోలీసు వారికి కూడా మనం చేస్తున్నాము. మీ కళ్ళ ముంగల జరిగింది కూడా ఎవరు తప్పు చేశారు ఏందనేది కూడా మీకు స్పష్టంగా తెలుసు. ఈ విధంగా తప్పుడు కేసులు పెడితే బెదిరిపోతారేనో లేకపోతే ఏ కార్యక్రమం పాల్గొన్నారని భ్రమపడుతున్నారేమో టీడీపీ నాయకులు. మీరు ఇన్ని కేసులు పెడితే అంతకన్నా ఎక్కువ మా పార్టీ బలపడి చెప్తే ఎక్కడా బలహీనపడదు.
అని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. ఎమ్మెల్యే గారు కూడా ఆయన రైతుల గురించి అన్న పదాన్ని గౌరవంగా వెనక్కి తీసుకుంటే ఆయనకి గౌరవం ఉండదని ఈ సందర్భంగా మనవి చేస్తూ పోలీసు వారు పెట్టిన ఈ తప్పుడు కేసుని క్యాన్సిల్ చేయాల్సిందిగా కోరుతూ ఉన్నాము. లేదు కాని పక్షంలో మీరు ఇంకేదైనా పెట్టుకున్నా కూడా దాని పార్టీ పరంగా ఎంత చేసేయాలో మా పార్టీ అధిష్టానం చూసుకుంటుంది. అది మనం మీడియా మిత్రులకు నమస్కారం. ఇక్కడ ఉన్న మా తోటి సహచరు మా నాయకులందరికీ నా పేరు గుత్తా గోపి వెల్లటివారిపాలెం. నేను నియోజకవర్గ పంచాయతీరాజ్ అధ్యక్షుడిగా పనిచేస్తున్నాను జగన్ దగ్గర. ముందుగా నేను 25వ తారీఖు నాడు పొగాకు మీద అంటే పార్టీతో సంబంధం లేకుండా ఒక రైతు అధ్యక్షులుగా, రైతుగా విభాగంగా, ఒక రైతులుగా, ఒక మన ఇన్ఛార్జ్ కానీ మా రైతు నాయకులు కానీ మేమందరం కూడా మాట్లాడుకొని ఒక నిర్ణయానికి వచ్చి గిట్టుబాటు ధర లేదు కాబట్టి మన సూపరింటెండెంట్ గారిని కనీసమైన మందలిద్దామనే ఉద్దేశంతో బోర్డు దగ్గరికి వెళ్ళి మేము మాట్లాడదామని ఆలోచనతో బోర్డు దగ్గరికి వెళ్ళాము. మేము అది తెలుసుకుని వాళ్ళు రోజు 8:30కి బిడ్డింగ్ స్టార్ట్ చేసి బిడ్డింగ్ని ఆ రోజు 5:30కి స్టార్ట్ చేసి 7:30 కల్లా కూడా దాన్ని క్లోజ్ చేయటం, అంటే చిక్కులు కూడా లేవు, మొత్తం చిక్కులతో సహా ప్యాకింగ్ చేసుకొని మొత్తం లోపల పడేయటం జరిగింది. తదుపరి సరే వాళ్ళు ఏదో కేసు అంటున్నారు, మరి కేసు ఎట్ట పెడతారో, మరి విధులకి మనం ఏమైనా ఆటంకం కలిగించామని మన మీద కేసులు పెట్టాలనుకుంటున్నారా, లేకపోతే మనం ఏమైనా వాళ్ళ మీద ఏమైనా దౌర్జన్యం కేసులు పెట్టాలనుకున్నారా? ఎందుకంటే వాళ్ళు విధుల్లో ఉంటే మనం వాళ్ళకి బోర్డు ధరనికుండా మనగా ఆపితే వాళ్ళకి హక్కు ఉంది. మా విధులకి ఆటంకం కలిగించారా వీళ్ళు వచ్చి మన మీద కేసు పెట్టాలని. కానీ మనం పోయేలోపే వాళ్ళ దగ్గర వస్తువు కూడా లేదు కనీసం. సరే లేదు అయిపోయింది కాబట్టి సరే మన ఇన్ఛార్జ్ గారు సరే కనీసం రిప్రజెంటేషన్ అని ఇచ్చేసి కాసేపు సంఘీభావం మన రైతుల తరఫున మాట్లాడదాని ఉద్దేశంతో పోయారు మన వాళ్ళంతా కూడా. పోతే దాని మీద కొంతమంది వ్యక్తులు మరి ఇది ముందుగానే ఏదైనా ప్లాన్ చేసుకుని పని కట్టుకునిగా మన మీద దాడి చేయాలనే ఆలోచనతో ఏమైనా ముందుగానే దీన్ని పని కట్టుకున్నారనేది మనకు అర్థమవుతుంది దీన్ని బట్టి. కానీ గతంలో ఈ నియోజకవర్గ ఎమ్మెల్యే గారు ఇంటూ నాగేశ్వరరావు గారు కూడా పొగాకు మీద అవగాహన ఉంది, పొగాకు వ్యాపారం చేసిన వ్యక్తి అతను కూడా. ఆయన తెలియని మనిషి కాదు. కానీ మరి ఆ మనిషి ఒక రైతుగా ఉండి ఇవాళ ఎమ్మెల్యేగా రైతు అవ్వచ్చేమో కానీ అదృష్టం బాగుండే, కానీ ఒక రైతుగా రైతులకు మనం ఎక్కిందనే ఉద్దేశంతో రైతులకు మనం ఎక్కేది ఏంటనేది అసలు ఆ పాయింట్ అర్థం కావట్లేదు ఎవరికి. మనం ఎక్కే టైంలో ఎవరికైనా ఎక్కువ అదిగా ఇష్యూ తర్వాత ఉంటాయి. కానీ మదం ఎక్కిందనే భావంలో ఆయన మాట్లాడుతూ ఉంటే ఇవాళ మేము ఆ సెల్లో చూసాం రాత్రి ఏదో మదం ఎక్కింది అనేది. అసలు మదం ఎక్కేది ఏదో అర్థం కావట్లా. రైతులకి అందరు పొగా పండించుకొని ఇళ్ళలో పెట్టుకొని ఇవాళ అప్పులు కట్టలేక కనీసం పచ్చాకోళ్ళకి డ్రైవర్లకి గ్రేడ్ చేసిన వాళ్ళకి ఎవరికి రూపాయి ఇచ్చే పని లేక మేము బాధల్లో మేము ఉంటే మదం ఎక్కి రోడ్ల మీద తిరగాల్సిన అవసరం ఏదైనా ఉంటే మాకు సాయం చేసుకుంటే ఇలా అధికార పార్టీలు ఉన్నారు కాబట్టి గవర్నమెంట్ నుంచి మీ తరఫున ఏదన్నా మాకు కనీసం దానికి 2 లక్షల రూపాయలు సాయం చేయగలిగిండయా? సాయం చేయగలిగితే మీ పేరు చెప్పుకుని బ్రహ్మాండంగా మాకు మా ఎమ్మెల్యే పుణ్యాన మా ఎమ్మెల్యే గారి పుణ్యాన నియోజకవర్గ రైతులందరికీ తలకొద్ది బాగుపడతామని మంచి మాటలు చెప్పుకుంటూ తిరుగుతుంటాం. కానీ ఏది లేకుండా మీరు పని చేయలేక పని చేసే వాళ్ళకి కూడా ఇబ్బంది పెట్టి మీరు కనీసం మనం చేసే కార్యక్రమం ఏంటి, రైతులకి గిట్టుబాటు ధర లేదు కాబట్టి అందరూ కలిసి ధర్నా చేద్దాం, పార్టీతో సంబంధం లేదు, కనీసం గవర్నమెంట్కి సెలవు వచ్చుద్దేమని భావంతో మనం అందరం కలిసికట్టుగా అందరం ఆల్ పార్టీతో సంబంధం లేదు చేద్దామనే భావంలో అందరూ అనుకున్నాం, చేసాం. కొంతమంది రాగలిగారు, కొంతమంది రాలేకపోయారు పనులు నిమిత్తం. దాన్ని ఘోరంగా వకీకరించి మాట్లాడుకోవటం ఇట్లా చేయటం అనేది కూడా మంచి పద్ధతి కాదనేది మా యొక్క డిమాండ్ చేస్తున్నాం. అదే కాదు, మన గతంలో మన గవర్నమెంట్ ఉన్నప్పుడు రాజశేఖర రెడ్డి టైం కానుంచి పోల్చుకుంటే అదెందుకో మరి దురదృష్టం చంద్రబాబు ఆయన ఎక్కించాల్సి పొగా కావచ్చు ఏ రైతుకైనా నష్టం తప్పితే ముందుకు సాగే పరిస్థితి లేదు. అదే రాజశేఖర రెడ్డి టైంలో బ్రహ్మాండంగా 6,000 పొగా 12,000 రూపాయలు అమ్ముకున్నాం, బ్రహ్మాండ లక్షలు మిగిలి. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత బ్రహ్మాండంగా ఉన్న 15,000 రూపాయల పొగాకు 40,000 రూపాయల దాకా అమ్ముకున్నాం. ఆయన అదృష్టం, మన అదృష్టం అనుకోవాలి. కానీ అట్లా ఏదన్నా ఉంటే మీరు గవర్నమెంట్ తరఫున డిమాండ్ చేయండి. మీరు అధికార పార్టీ వాళ్ళు అధికారంలో ఉన్నారు కాబట్టి రైతుకి 4 రూపాయలు వచ్చే మార్గం చూడండి. కానీ ఈ మదం ఎక్కిన మాటలు ఇవన్నీ వద్దనేది మా యొక్క ఆలోచన, అంతే కదా. ఇందుకు వరకు మనం ఏదంటే అది మాట్లాడుకోవడం కూడా మంచిది కాదనేది మా ఆలోచన.
ఇంకా ఏదైనా ఉంటే చేయండి. మేము బోర్డులు కూడా ఒకటే చెప్తున్నాం. ఏం సార్ మీరు 100 మిలియన్లు మనకు ఆర్డర్ ఉంది అంటున్నారు, మనకి ఇచ్చింది పర్మిషన్ 100 మిలియన్లు 190 మిలియన్లు పడిందని మీరు అంటున్నారు కదా. మాకు వద్దు, 90 మిలియన్లు ఉంటే పక్కన పడేసుకోండి, మీకు కొనొద్దు రైతు దగ్గర. మీరు దయచేసి మాకు ఆథరైజ్లో ఉన్న 100 మిలియన్లు మీరు ఇవ్వాల్సిన రేటు ఏదో మీరు ఇచ్చి ఎంత అయినా ఇవ్వండి, మీరు ఇచ్చే రేటు తొందరగా కొన్ని మమ్మల్ని గట్టేయమని మేము అడుగుతా ఉన్నాం. బోర్డు వాళ్ళు కానీ బయర్లు కానీ అందరినీ. అది మర్చిపోయి వీళ్ళు ఏదేదో మాట్లాడుకోవటం, మేమే రైతులు అయినట్టు వాళ్ళేదో రైతులు కానట్టు. ఇవాళ రైతు అంటే వైఎస్ఆర్సీపీలో ఉండేది రైతులు తక్కువ, ఎక్కువ తెలుగుదేశం పార్టీలో రైతులు ఎక్కువ ఉంది. పొగాకు వేసే వాళ్ళంతా మన ఏరియా అంతా ఎక్కువ తెలుగుదేశం పార్టీకి సంబంధించిన రైతులు ఎక్కువ పొగాకు వేసేది. వాళ్ళు దాన్ని డిమాండ్ చేసేది బాగుంటే వాళ్ళు మన మీద కేసులు పెట్టాలనుకుంటే అది జరగని పని అనేది కూడా ఈ నియోజకవర్గం తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం. అవే కాదు, రాబోయే రోజుల్లో కూడా మీరు సహకరించకపోతే దీన్ని పూర్తిగా మేము ఇంకా దీక్ష చేయడానికి కూడా వెనకాడడం అనేది కూడా మా జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఖచ్చితంగా మేము చేసి తీరుతాం అనేది కూడా మన ముందున్న ఆశీస్సులతో ఖచ్చితంగా మేము మళ్ళీ ధర్నాకి దిగేదానికి సిద్ధంగా ఉన్నాం అనేది కూడా ఈ నియోజకవర్గం తరఫున మేము హెచ్చరిస్తున్నాం. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.